యుద్ధరంగంలో సరికొత్త ట్రెండ్ చిన్న చీప్ కామికాజీ సూసైడ్ డ్రోన్స్ ఎంతటి బలమైన దేశాలనైనా ముప్పు తిప్పలు పెట్టగలవని రీసెంట్ ఘర్షణలు నిరూపించాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఈ చీప్ అండ్ బెస్ట్ డ్రోన్ల వెంటే పరుగులు తీస్తున్నాయి. అయితే సరిగ్గా ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. సూసైడ్ డ్రోన్ల హవా నడుస్తున్న ఈ టైంలో ఒకే ఒక్క ఇండియన్ మేడ్ క్షిపణి ఆ ట్రెండ్ బ్రేక్ చేసింది. ప్రపంచ దేశాల చూపును ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంది. అదే బ్రహ్మోస్. పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా ముప్పుల నేపథ్యంలో గల్ఫ్ అగ్రరాజ్యం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పుడు మన బ్రహ్మోస్ క్షిపణితో పాటు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం భారత్తో బిగ్ డీల్కి సిద్ధమవుతోంది. అసలు గల్ఫ్ దేశాలకు బ్రహ్మోస్ ఎందుకు హాట్ కేక్లా మారింది? భారత్ డిఫెన్స్ మార్కెట్ను ఈ డీల్ ఎలా మార్చబోతోంది? లెట్స్ వాచ్. డ్రోన్ల ట్రెండ్లో బ్రహ్మోస్కు క్రేజీ ఎందుకు? యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు అవసరమా? భారత్ యూఏఈ రక్షణ బంధం సీక్రెట్ ఏంటి? యుద్ధంలో శక్తివంతమైన అగ్రదేశాన్ని చీప్ కామికాజు డ్రోన్లతో కూడా ఓడించవచ్చని ఇరాన్ నిరూపించింది. ఈ పరిణామం చూసిన తర్వాత ప్రపంచ దేశాలు ఇప్పుడు సూసైడ్ డ్రోన్ల వెంట పడ్డాయి. తక్కువ ధరకే లభించే ఈ డ్రోన్లు ఉంటే శత్రువులను దెబ్బ కొట్టొచ్చని భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడు సూసైడ్ డ్రోన్లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ టైంలో ఒక క్షిపణి ఆ ట్రెండ్ను బద్దలు కొట్టింది. ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తన వైపు మలుచుకుంది. ఆ క్షిపణి మరేదో కాదు, బ్రహ్మోస్. భారత్కు చెందిన ఈ సూపర్సోనిక్ క్షిపణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చాలా దేశాలు ఇప్పుడు బ్రహ్మోస్ పై ఆసక్తి చూపుతున్నాయి. భారతదేశ రక్షణ రంగ ఆశయాలకు బ్రహ్మోస్ క్షిపణి సరికొత్త ద్వారాలను తెరుస్తోంది. భారత సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణితో పాటు ప్రతిష్టాత్మక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఆసక్తి చూపుతోంది. ఇటీవలి పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ భద్రతా అవసరాలను పునఃసమీక్షించుకుంటున్నాయి. ఈ తరుణంలో ఈ పరిణామం తెరపైకొచ్చింది. అసలు యుఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు ఎందుకు అవసరం? ఇరాన్ దాడుల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత యుఏఈ తన రక్షణ వ్యూహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే భారత్కు యుఏఈ కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. తాజా నివేదికల ప్రకారం బ్రహ్మోస్ తో పాటు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన భారత్ యుఏఈ చర్చలు జరుపుతున్నాయి. భారత్ యుఏఈ మధ్య ఈ చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతానికి ఇరుపక్షాలు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ చర్చలు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యుఏఈ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి తీరంలో యుఏఈ ఉంది. ఇక్కడ ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అవి ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతాయి. ఈ భయాలు ఎదురవుతున్న ముప్పులను గుర్తించి నిరోధించి తిప్పికొట్టేలా తన రక్షణ సామర్థ్యాలను ఆధునీకరించుకునేందుకు ఈ గల్ఫ్ దేశం సిద్ధమవుతోంది. తాజా చర్చలకు కేంద్ర బిందువుగా ఉన్నది మాత్రం బ్రహ్మోస్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది దాదాపు మ్యాక్ 3 వేగంతో దూసుకువెళుతుంది. అంటే ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ వేగం బ్రహ్మోస్ సొంతం. గంటకు 3700 కిలోమీటర్ల వేగంతో శత్రు లక్ష్యం వైపు సూపర్సోనిక్ క్షిపణి దూసుకెళ్తుంది. ఈ స్థాయి వేగానికి శత్రువులకు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తల వంచాల్సిందే. శత్రు దేశాలకు చెందిన రేడార్లు ఒకవేళ బ్రహ్మోస్ ను గుర్తించినా స్పందించేందుకు సమయమే ఉండదు. అయితే బ్రహ్మోస్ కు కేవలం వేగం మాత్రమే ప్రత్యేక లక్షణం కాదు, దీని బహుముఖ సామర్థ్యం కూడా అత్యంత కీలకం. బ్రహ్మోస్ను నింగి, నేల, సముద్రాలతో పాటు సముద్ర గర్భం నుంచి కూడా ప్రయోగించవచ్చు. సముద్రంలోని శత్రునౌక అయినా భూమిపై ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరమైన అత్యంత ఖచ్చితత్వంతో గురి తప్పకుండా లక్ష్యాన్ని బూడిద చేస్తుంది. ఒకసారి ప్రయోగించిన తర్వాత బ్రహ్మోస్ స్వయంగా లక్ష్యాన్ని లాక్ చేసుకుని దూసుకుపోతుంది. అందుకే దీనిని ఫైర్ అండ్ ఫోగెట్ క్షిపణి అంటారు. అంటే ప్రయోగించి వదిలేస్తే చాలన్నమాట. అంతకంటే ఎక్కువ పరిధిగల అత్యాధునిక వర్షాలను సైతం భారత్ అభివృద్ధి చేస్తోంది. కానీ గల్ఫ్ దేశాన్ని ఆకర్షిస్తోంది కేవలం బ్రహ్మోస్ మాత్రమే కాదు. భారతదేశపు స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్ ఆకాష్ పై కూడా యుఏఈ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది రేడార్లు, సెన్సార్లు, మిస్సైల్ బ్యాటరీలు, కమాండ్ సెంటర్లను రియల్ టైంలో అనుసంధానిస్తుంది. డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లు, ఆకాశ మార్గంలో ముప్పు ఏదైనా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ రక్షణ విభాగాలు మరింత వేగంగా, సమర్థవంతంగా స్పందించేలా ఇది సహాయపడుతుంది. ఇక బ్రహ్మోస్ కథనంలో మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది. ఈ క్షిపణి ప్రాజెక్టును భారతదేశం, రష్యా
సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ఒప్పందానికి ముందు మాస్కో ఆమోదం తప్పనిసరి. అయితే రష్యాతో యుఏఈకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో భారత్కు పెద్ద అడ్డంకి కాబోదు. ఈ రక్షణ ఒప్పందాలు కేవలం లాభార్జన, ఆదాయ వనరులకే పరిమితమైనవి కావు. ప్రతి రక్షణ ఎగుమతి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావాన్ని విస్తరింపజేస్తుంది. భారత స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ వేదికపై ఘనంగా చాటుతుంది. గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2030 నాటికి 50,000 కోట్ల రూపాయలకు రక్షణ ఎగుమతులను చేర్చాలని ఢిల్లీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది కేవలం క్షిపణులు, సైనిక ఒప్పందాలకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. యుఏఈ, భారతదేశాల మధ్య నానాటికి బలపడుతున్న ద్వైపాక్షిక బంధానికి ఇదే నిదర్శనం. ఇప్పటికే 40 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులకు నిలయం యుఏఈ. ఈ గల్ఫ్ దేశాన్ని ఢిల్లీ అత్యంత బలమైన, నమ్మకమైన భాగస్వామిగా భావిస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ కు మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇద్దరు నేతలు అంగీకరించారు. చమురు, గ్యాస్ వంటి యుఏఈ ఇంధన వనరులపై భారతదేశం మరింత యాక్సెస్ ను కోరుకుంటోంది. అదే సమయంలో యుద్ధ రంగంలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న బ్రహ్మోస్, ఆకాశ్ వంటి భారతీయ ఆయుధ వ్యవస్థల కోసం యుఏఈ ఎదురుచూస్తోంది. మొత్తంగా చూస్తే ఈ డిఫెన్స్ డీల్ కేవలం 2 దేశాల మధ్య కుదురుతున్న వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు. భవిష్యత్ అంతర్జాతీయ వ్యూహాలను మార్చేసే ఒక బిగ్ గేమ్ చేంజర్. ఒకప్పుడు ఆయుధాల దిగుమతి కోసమే ఎక్కువగా ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాల రక్షణ అవసరాలను తీర్చే స్థాయికి ఎదగడం మేక్ ఇన్ ఇండియా సాధించిన అస్సలైన విజయం. అటు ఇంధన భద్రత, ఇటు సరిహద్దు భద్రత, పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న భారత్ యుఏఈల ఈ సరికొత్త రక్షణ బంధం రాబోయే రోజుల్లో గల్ఫ్ రీజియన్లో ఎలాంటి వ్యూహాత్మక మార్పులకు దారితీస్తుందో చూడాలి.